నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు గుజరాత్ లో పర్యటించనున్న చంద్రబాబు 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో పాల్గొననున్న సీఎం. ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో 3 ఐపీఎస్ల సస్పెన్షన్. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీపై వేటు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం. పాత విధానాన్నే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద చిరుత సంచారం. ట్రాప్ కెమెరాలో రికార్డైన దృశ్యాలు. జనగణనకు సిద్ధమవుతున్న కేంద్రం. కులగణనపై నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గుజరాత్ వెళ్లనున్నారు. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లో జరిగే 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ఎక్స్పో సదస్సులో ఆయన పాల్గొననున్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. సదస్సులో మంత్రి గొట్టిపాటి రవికుమార్, అధికారులు పాల్గొననున్నారు. నేరాలను అరికట్టి శాంతి భద్రతలను కాపాడాల్సిన 3 ఐపీఎస్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. గత ప్రభుత్వానికి వీర విధేయులుగా పనిచేశారు. అన్యాయంగా ఓ మహిళపై కేసు నమోదు చేసి వేధించారు. ఇప్పుడు వారి పాపం పండింది. ముంబై నటి అక్రమ అరెస్టు కేసులో నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముంబైకి చెందిన సినీ నటి అక్రమ అరెస్టులో 3 జగన్ భక్త ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. గత ప్రభుత్వంలో ముఖ్య నేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో 3 ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథకరచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 3 ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు విధి నిర్వహణలో తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ కేసులో సాక్షులు, సహచరుల్ని ప్రభావితం చేయగల సామర్థ్యమున్న వీరు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబైకి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణలోకి తీసుకుని 3 సస్పెండ్ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా తాత, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నీలను 2024 జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ పి సీతారామాంజనేయులు సీఎంఓకు పిలిచి మాట్లాడారని, ముంబైకి చెందిన సినీ నటిని అరెస్టు చేయాలని చెప్పారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. అప్పటికి ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, ఫిబ్రవరి 2న 6:30 గంటలకు ఆమెపై కేసు నమోదైనట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేసు నమోదు కాకముందే ఆమెను అరెస్టు చేయమని కాంతిరాణా, విశాల్ గున్నీలకు సీతారామాంజనేయులు ఆదేశాలిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆయన తన హోదా, అధికారాన్ని ఉపయోగించి అసంపూర్తి సమాచారం ఆధారంగా కేసు నడిపించడం, ఎలాంటి పరిశీలన లేకుండా దర్యాప్తును వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో సీతారామాంజనేయులు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ నివేదికలో పేర్కొన్నారు. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు నోటిమాటతో అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. హీరోయిన్ అరెస్టుకు ఆదేశించడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదుకు 1 రోజు ముందే విమాన టికెట్లు కూడా బుక్ చేయించడంలో ఆయన పాత్ర ఉందన్నారు. కేసు విచారణను పర్యవేక్షించడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారని, ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించకుండా ప్రాథమిక విచారణ చేయకుండానే నటిని అరెస్టు చేయమని జనవరి 31నే అధికారులకు ఆదేశాలిచ్చారు. సంబంధిత అధికారులు ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు ఏర్పాటు చేయమని తన సీసీకి సూచించారు.
పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుల్ని అరెస్టు చేసేందుకు ఇతర రాష్ట్రానికి పంపే ముందు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. ఫారిన్ పాస్పోర్టు లేదు. కాంతి రాణా మౌఖిక ఆదేశాల మేరకు ఆయన సీసీ, అప్పటి డీసీపీ విశాల్ గున్ని, ఏడీసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐ షరీఫ్లకు ఫిబ్రవరి 1న ప్రయాణానికి విమాన టికెట్లు బుక్ చేశారు. అప్పటికి ముంబై నటికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కమిషనర్ సూచనల మేరకు సీసీ తర్వాత ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఎస్ఐ ఏ దుర్గాదేవి, కానిస్టేబుల్ మౌనిక, రమేష్, గీతాంజలి, రమ్యలకు విమాన టికెట్లు తీసుకున్నారని డీజీపీ నివేదికలో స్పష్టం చేశారు. జనవరి 31న నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు చెప్పారని ఒకే కారణంతో కేసు పూర్వాపరాలను కూడా సమగ్రంగా పరిశీలించకుండా హడావుడిగా ముంబై వెళ్లి నటిని అరెస్టు చేయడం ద్వారా అప్పటి డీసీపీ విశాల్ గున్ని విధి నిర్వహణలో ఘోరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని నివేదికలో తేల్చారు. కేసును సరిగా విచారించడంలోనూ ఆయన విఫలమయ్యారని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 2న ఉదయం 6:30కు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ముందే నిర్ణయించుకున్నట్లు ఆయన ఉదయం 7:30 గంటలకు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు, ప్రయాణానికి విదేశీ పాస్పోర్టు లేకుండానే ముంబై బయలుదేరారని నివేదికలో పేర్కొన్నారు. డీజీసీపీ ఆదేశాలతో ఆయన ఈ చర్యలకు ఉపక్రమించినట్లు స్పష్టమవుతోందని, అధికారిక పనిపై ముంబై వెళ్లిన ఆయన ఎలాంటి టీఏ కూడా క్లెయిమ్ చేయలేదని నివేదికలో తేల్చారు. అరెస్టైన వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని, నటి అరెస్టుకు ముందు ఎలాంటి విచారణ చేయలేదని, సరైన సాక్ష్యాలు, డాక్యుమెంటరీ ఆధారాలు లేకుండానే ఎఫ్ఐఆర్ నమోదైన కొద్ది గంటల్లోనే మొత్తం వ్యవహారమంతా నడిపించారని నివేదికలో పేర్కొన్నారు. ఇది దర్యాప్తులో ప్రాథమిక సిద్ధాంతాలను విస్మరించడం తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. 2019లో జగన్ సర్కారు తెచ్చిన రివర్స్ టెండర్ జీవో నంబర్ 67ను రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. రివర్స్ టెండరింగ్ స్థానంలో పాత సంప్రదాయ టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారు పనులకు ఇక నుంచి పాత టెండర్ విధానాన్ని అనుసరించాలని జీవోలో స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 35 వైద్య కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు జాబితాను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆదివారం విడుదల చేసింది. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 3,879 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. వీటిలో 267 సీట్లు ప్రత్యేక కేటగిరీ కోటాకు సంబంధించినవి. ఆయా విభాగాల నుంచి ప్రాధాన్యత క్రమం వచ్చాక ఈ సీట్లను కేటాయిస్తారు. ఇవి కాకుండా మిగిలిన 3,612 సీట్లను మొదటి విడతలో భాగంగా కౌన్సిలింగ్లో ఉంచారు. వీటిలో 3,507 సీట్లను భర్తీ చేస్తూ కళాశాలల వారీగా విద్యార్థులకు కేటాయిస్తూ జాబితాను విడుదల చేశారు. మిగిలిన 105 సీట్లలో 102 మైనారిటీ కేటగిరీ, 3 స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాకు సంబంధించినవి. రెండో దశ కౌన్సిలింగ్ లో భాగంగా ప్రత్యేక, మైనారిటీ, స్కౌట్స్ కేటగిరీకి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్థులు ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా వారికి కేటాయించిన కళాశాలలకు వెళ్లి చేరాలి. అక్టోబర్ 1 నుంచి ఎంబీబీఎస్ తరగతులు ఆరంభమవుతాయని ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో మంత్రి నారాయణ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చే వారి ఇళ్లకు వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించారు. రైతుల సందేహాలను మంత్రి నారాయణ తీర్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో దాదాపు 10 మంది రైతులు 10 ఎకరాల 37 సెంట్లను మంత్రి నారాయణకు అప్పగించారు. రైతుల ఇష్ట ప్రకారం వారు కోరిన చోటే రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. జంగిల్ క్లియరెన్స్ పనులను రేపటి నుంచి పునః ప్రారంభిస్తామని వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లో దాన్ని డిజైన్ చేసామో అందులో 29 గ్రామాలు ఉంటాం. కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ముందుకొచ్చి యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ఇచ్చారు. గత ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్ణయం చేసింది. అసలు ఎలా చేసిందంటే వరల్డ్ బ్యాంక్కి ఇది మునిగిపోద్దని లెటర్లు రాసింది. ఇంత ఫ్లడ్ వచ్చినా 11.43 లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చినా కృష్ణానదికి అమరావతి ఎక్కడ మునిగిపోవాలా? అలా గత ప్రభుత్వం సరైన అవగాహన లేక, సరైన స్టడీ లేక ఏదైనా స్టడీ చేయాలా ఆ విధంగా నాశనం చేశారు. అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ సందర్భంలో కొంతమంది రైతులు యాక్చువల్గా మేము ల్యాండ్ ఇస్తాము, ల్యాండ్ పుల్లింగ్కి గతంలో ఇవ్వలేదు, అయితే మాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్నాయి క్లారిఫై చేయమంటే నేనే వస్తానని చెప్పాను. మీ ఇంటి దగ్గరికి వస్తాను,
మీ డౌట్ లేదో క్లారిఫై చేస్తానన్నా. ఎర్రవాడ పంచాయతీలో దాదాపు 10 మంది రైతులు ఇప్పుడు ల్యాండ్ ఇస్తున్నారు. ఆల్రెడీ 2 అయితే ఇచ్చేశారు, మిగతా 8 మంది ఇస్తున్నారు. వాళ్ళు ఇళ్లకు పోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. మెజారిటీ ల్యాండ్ అయిపోయింది, ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే. కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఇటు వాటన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలాట్ చేస్తారు. అలా సిస్టమ్ కూడా తెచ్చారు, దీన్ని కేబినెట్లో కూడా అప్రూవ్ చేశామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను. ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న భారీ బోట్లను బయటకు తీసేందుకు కొత్త ప్రణాళికతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇసుక డ్రెడ్జింగ్ కోసం వినియోగించే 2 భారీ పడవలను తీసుకువచ్చి ఇనుప గడ్డర్లతో అనుసంధానించారు. ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. ఇవాళ ఉదయం నుంచి నూతన ప్రయత్నాలు చేయనున్నారు. బోట్లను తొలగించేందుకు 6 రోజులుగా అధికారులు, ఇంజనీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ఒక్కో పడవ 40 టన్నులకు పైగా బరువు ఉండటం, ఒకదానితో మరొకటి లంకెపడి ఇసుకలో చిక్కుకుపోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. దీంతో సరికొత్త ఆలోచనలను ఇవాళ అమలు చేసేందుకు బెకం ఇన్ఫ్రా సహా ప్రభుత్వ అధికారులు సిద్ధమయ్యారు. ఇంతకుముందు ఒకదాని మీద ఒకటి ఎక్కి ఉన్నాయి. వాటిని అబ్బుల్ గారి టీంతోనూ వాటితో సహాయంతో కొంత దూరం డైవర్ సహాయంతో దాన్ని విడగొట్టాం. 3 పడవల నుంచి ఒక పడవ దాని మీద నుంచి జారి ముందుకు వచ్చి ఇది ఆల్రెడీ కట్ చేయటం వల్ల ఆల్రెడీ దానికి ఇంతకుముందు దెబ్బ తగిలి నీళ్లు పోవటం వల్ల ఆ బోటు లాగుతుంటే మునిగిపోయి కింద ఇసుకలో కూరుకుపోయింది. అక్కడి నుంచి మనం ఇంతకుముందు ఉన్న మోడల్ రూమ్ దగ్గర దాదాపు 500 మీటర్ల డిస్టెన్స్లో ఒక పొక్లైన్ పెట్టి లాగటానికి ప్రయత్నం చేస్తున్నాము వైర్ రోప్తో. ఆ దూరం ఉండటం వల్ల అది ఆ బరువుని అంత దూరం నుండి లాగటం వల్ల ఎక్కువ శక్తి సరిపోవట్లేదు దానికి. అందువల్ల మూమెంట్ అయితే అక్కడి నుంచి ఇంతకుముందు ఉన్న పరిస్థితి నుంచి ఒక 20 మీటర్ల కదిలి ముందుకు వచ్చింది. కానీ భూమిలో నీళ్లలో మునిగింది. అది ఇంకా దానివల్ల ఆ ప్రయత్నం ఇంకా సఫలం కాలేదు. అది అట్లాగే ఉంచి ఇప్పుడు ఈ ప్రయత్నంతో అది అక్కడి నుంచి దాని సహాయంతో వీటి సహాయంతో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 బోట్లు ఒకదానికొకటి ఆ బోటుకి మధ్యలో దానికి అటు ఇటుగా వీటిని పంపించి 3 బోట్లలో కింద నుంచి దాన్ని కొద్దిగా లేపి ఈ బోట్లలో కొంత వాటర్ నింపితే ఇవి కిందకు దిగుతాయి. అవి డీవాటర్ చేసి వాటిని చైన్ పుల్లీ బ్లాక్స్తో పైకి లేపడానికి ప్రయత్నించి అది కొద్దిగా పైకి లేస్తే ఈ 2 బోట్ల సహాయంతో ఆ బోట్ని ముందు ఇంకా వేరే బోట్లు ఆ పొక్లైన్ ఆ రోప్ సహాయంతో ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆలోచనలు అందరి సమీకరించుకుని ఆ ఆలోచనలతో చేస్తున్నాం. విజయవాడలో సంభవించిన వరదలకు గత ప్రభుత్వం తప్పిదాలే కారణమని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడ గొల్లపూడి ప్రాంతంలోని రామరాజ్యనగర్లో వరద బాధితుల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అందించిన నిత్యావసరాలను స్థానికులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వరద బాధితులకు అండగా నిలబడుతుందని పార్థసారథి భరోసానిచ్చారు. ప్రతిపక్షం ఇంకా ఓటమి నుంచి తేరుకున్నట్లయితే కనపడతలా. ఎందుకంటే ఏ బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయినా సరే ప్రజాస్వామ్యంలో ఇటువంటి సందర్భాల్లో రాజకీయం చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు ఈరోజు వచ్చిన ఉపద్రవం చాలా వరకు ఆ ప్రభుత్వం యొక్క వైఫల్యాలే అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కర్లా. గత ప్రభుత్వంలో ఇరిగేషను డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా గాలికి వదిలేసింది. అసలు దాని గురించి ఎప్పుడు కూడా మీటింగ్లు పెడతాం కానీ అసలు ఏం చేయాలి ఏంటి అని కూడా ఎక్కడా రాలేదు. 11,40,000 క్యూసెక్లు వరద కృష్ణానదిలో వస్తూ ఉంటే ఎదురు తన్నిద్దా లేకపోతే ఈ బుడమేరు వరద నీరు దాంట్లో చేరుతుంది అనేది కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడతాం. అది బురద రాజకీయం తప్పితే ఇంకోటి కాదని చెప్పేసి భావిస్తాను. ఇటీవల ఏపీకి అపార నష్టం జరగడంతో కేంద్రం నుంచి మరిన్ని సహాయ చర్యల కోసం కృషి చేస్తామని అఖిల భారత పంచాయతీ పరిషత్ తెలిపింది. ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అశోక్ చోడన్ జాతీయ, రాష్ట్ర ప్రతినిధులతో కలిసి ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించారు. జగ్గయ్యపేట నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యను కలిసి తమ నివేదికను చూపించారు. సీఎం చంద్రబాబు చురుగ్గా బాధితులను ఆదుకోవడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగడం ఎంతో ఆదర్శనీయమని అశోక్ చోడన్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను చూశామని, రైతులు, నివాస ప్రాంతాల వారు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చి పరిశీలన చేయడం ద్వారా ప్రభుత్వాలకు మంచి నివేదిక అందుతుందని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు.
విజయవాడ వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తెలిపారు. నీరు నిల్వ ఉండటం వల్ల పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతుల నుంచి తక్షణ చికిత్స కోసం దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని పద్మావతి సూచించారు. సూచనలు, సలహాల కోసం స్థానిక ఏఎన్ఎంకు వెంటనే ఫోన్ చేయాలన్నారు. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని సూచించారు. కాచి, చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని తెలిపారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కొబ్బరి చిప్పలు, టైర్లు, కూలర్లు, రోళ్లలో నీరు నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు పారబోయాలన్నారు. తద్వారా డెంగ్యూ దోమల లార్వాలు వృద్ధి చెందకుండా జాగ్రత్త పడొచ్చని అభిప్రాయపడ్డారు. అత్యవసర పరిస్థితుల్లో 108కి ఫోన్ చేయాలని సూచించారు. జ్వరాలు, వ్యాధుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం దివాన్ చెరువు ప్రాంతంలో చిరుత సంచారం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు ట్రాప్ కెమెరా కంటబడ్డ చిరుత నిన్న మరోసారి తిరుగుతూ కనిపించింది. చిరుతను ఎలాగైనా పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నారు. థర్మల్ డ్రోన్ కెమెరాలతో చిరుత కోసం వెతుకుతున్నారు. చిరుత ఇటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందానని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ, ఆటోనగర్, దివాన్ చెరువు తదితర ప్రాంతాల ప్రజలు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న వారి పిల్లలను 6 గంటల తర్వాత బయటకు పంపవద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల్లో వరుసగా 5 భారీ దొంగతనాలు జరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. తూర్పు తాళ్లు గ్రామంలోని శ్రీ దుర్గా జ్యువెలర్స్ బంగారం షాపు వెనుక గోడకు రంధ్రం చేసి సుమారు 50 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. ఆధారాలు దొరకకుండా షాప్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్ ను ఎత్తుకెళ్లిపోయారు. ఘటనా స్థలిని పరిశీలించిన అదనపు ఎస్పీ వరుస దొంగతనాలపై క్లూస్ దొరికాయని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. రీర్ సైడ్ నుంచి వచ్చి వెంటిలేటర్ లో ఎంటర్ అయ్యి నేరం చేసేలాగా ఉంది. అయితే మిగతా చాలా వరకు బంగారం 50 lakhs వరకు లాకర్ లో ఉంది, ఇంటాక్ట్ ఉంది, అదేం పోలేదు. అదేవిధంగా ఇంకో సొరుగులో ఉన్న 200 గ్రాముల బంగారం కూడా పోలేదు. కొంత ఈ తాకట్టు పెట్టే బంగారం పోయిందని అంటున్నారు. దాని మీద లిస్ట్ అవుట్ చేస్తున్నాం. టోటల్ బంగారం ఎంతో, దాని విలువ ఎంతో మీకు ఎఫ్ఐఆర్ తీసుకుని తదుపరి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ కేసు కూడా ఈ క్లూస్ టీము ద్వారాగా కొన్ని ప్రింట్స్, ఛాన్స్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, ఫుట్ ప్రింట్స్ కూడా లభ్యమయ్యాయి. వెంటిలేటర్ నుంచి ఎంటర్ అయ్యి దొంగతనం అనేది రేరెస్ట్ కేసు. ఇది కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. రాత్రి ఏ టైం జరిగింది తెలీదు. పొద్దున్న 10ంటికి మా కుర్రోడు వచ్చి షాప్ తీసేటప్పటికి అన్ని బద్దలు కొట్టేసి చిల్లరబల్లరగా పడి ఉన్నాయి. అవి చూసి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి వచ్చాము. చూస్తే ఇంచుమించు ఒక 50-60 లక్షల రూపాయలు ఖరీదైన తాకట్టు వస్తువులు పోనీయి. దానికోసమని పోలీసుల్ని రప్పించి చేశారు. దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న కులగణనపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. జనగణనలో ఈ దఫా పౌరుల స్వీయ నమోదుకు అవకాశం కల్పించనున్నారు. తద్వారా ఇది తొలి డిజిటల్ జనగణనగా నిలవనుంది. అందుకోసం త్వరలో పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఈ దశాబ్దానికి సంబంధించిన జనగణన ప్రక్రియ తొలి దశను 2020 ఏప్రిల్ 1న ప్రారంభించాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు ప్రస్తుత జనగణన కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బంగ్లాదేశీలు, రోహింగ్యాల చొరబాట్లను జార్ఖండ్లోని జేఎంఎం నేతృత్వంలోని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వీరి చొరబాట్లు కారణంగా సంతాల్ పరగణాలు, కొల్హావు ప్రాంతాల్లో గిరిజన జనాభా తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జంషెద్పూర్లోని గోపాల్ మైదాన్లో బీజేపీ ఏర్పాటు చేసిన పరివర్తన్ మహార్యాలీలో పాల్గొన్న ప్రధాని హేమంత్ సోరెన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. చొరబాటుదారులు పంచాయతీ వ్యవస్థలపై పెత్తనం సంపాదించి భూములను ఆక్రమిస్తూ జార్ఖండ్కు చెందిన కుమార్తెలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతి జార్ఖండ్ పౌరుడు అభద్రతాభావంతో ఉన్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల చొరబాట్లపై దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు జార్ఖండ్ హైకోర్టు ఆదేశించినప్పటికీ చొరబాట్లేమీ లేవంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోందని ఆక్షేపించారు. झारखंड का बहुत बड़ा मुद्दा घुसपैठ हर झारखंडी के लिए चिंता का विषय बना हुआ। 2-3 दिन पहले ही झारखंड हाईकोर्ट ने एक स्वतंत्र पैनल से
घुसपैठ की जांच के आदेश दिया है, लेकिन यहां जेएमएम सरकार ये मानने के लिए तैयार नहीं है। आज संथाल परगना और कोल्हान में बांग्लादेशी और रोहिंग्या घुसपैठ बहुत बड़ा खतरा है। इस पूरे क्षेत्र की पहचान, यहाँ की डेमोग्राफी बहुत तेजी से बदल रही है। అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపాయి. ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ఆయన గోల్ఫ్ ఆడుతుండగా గోల్ఫ్ క్లబ్ వద్ద ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు. ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు. అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. దీంతో సదరు వ్యక్తి ఎస్యూవీలో పారిపోయాడని పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నట్లు చెప్పారు. ఘటనా స్థలిలో AK-47 తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు తమకు సమాచారం అందిందని, అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు. ట్రంప్పై హత్యాయత్నానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని FBI పేర్కొంది. హిందూ ముస్లింల ఐకమత్యానికి 100 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా ఉన్న ప్యాలెస్ పాకిస్తాన్లోని కరాచీలో ఉంది. అభివృద్ధి పనుల్లో భాగంగా దేశ విభజన నాటి ఆనవాళ్లు క్రమంగా కనుమరుగు కాగా ఆ రాజప్రాసాదం మాత్రం సందర్శకులను ఆకర్షిస్తోంది. రాజస్థాన్ నిర్మాణ శైలిలో గులాబీ రంగు రాయితో నిర్మితమైన ఆ ప్యాలెస్ కమ్ మ్యూజియం విశేషాలు చూద్దాం. కరాచీ దేశ విభజనకు ముందు హిందువులు ముస్లింలు ఐకమత్యంతో కలిసిమెలిసి ఆనందంగా నివసించిన నగరాల్లో ఒకటి. ఆ చారిత్రక నగరంలో దేశ విభజన నాటి ఆనవాళ్లు, కట్టడాలు క్రమంగా కనుమరుగైనా ఇక్కడ కనిపిస్తోన్న మొహట్టా ప్యాలెస్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. హిందూ ముస్లింల మధ్య సోదర భావానికి సాక్షిగా నిలిచింది. ఈ రాజప్రసాదాన్ని భారత్లోని రాజస్థానీ నిర్మాణ శైలిలో అద్భుతంగా నిర్మించారు. కరాచీ వెళ్లే పర్యాటకులు తప్పక చూడాల్సిన నిర్మాణాల్లో ఒకటి ఈ ప్యాలెస్ అంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. స్టెయిన్డ్ గ్లాస్ కిటికీలు, వంపు తిరిగిన మెట్లు, రాజస్థానీ శైలి ఉట్టిపడే ఇంటీరియర్లు కలిగిన ఈ మొహట్టా ప్యాలెస్ ను సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం మ్యూజియంగా నిర్వహిస్తోంది. పర్యాటకులు ఇక్కడి మ్యూజియంలోని కళాఖండాలతో పాటు భవన నిర్మాణ శైలికి మంత్రముగ్ధులవుతుంటారు. ఈ మ్యూజియాన్ని నిర్మించాలని దాదాపు 100 ఏళ్ల క్రితం అప్పట్లో రాజస్థాన్ మార్వాడ్కు చెందిన ప్రముఖ వ్యాపారి శివరతన్ చంద్రరతన్ మొహట్టా భావించారు. ఆయన తన వేసవి విడిది కోసం ఓ భవనం నిర్మించాలంటూ ఆ పనిని అహ్మద్ ఖాన్ అనే రాజస్థానీ ముస్లింకు అప్పగించారు. వందలాది బళ్లల్లో జోధ్పూర్ నుంచి గులాబీ రంగు రాయిని కరాచీకి తరలించి బాలుస్ట్రేడ్లు, గోపురాలు, పారాపెట్లను అద్భుతంగా మలిచారు. స్వాతంత్ర్యం తర్వాత ఈ భవంతిని మహమ్మద్ అలీ జిన్నా చెల్లెలు వినియోగించారు. అనంతరం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంగా మారింది. చట్టపరమైన కారణాలతో పాక్ ప్రభుత్వం ఈ ప్యాలెస్ ను ఆధీనంలోకి తీసుకోగా సింధ్ ప్రావిన్స్ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనుగోలు చేసి మ్యూజియంగా మార్చింది. ఈ భవంతిలో దెయ్యాలు ఉన్నాయని పుకార్లు షికారు చేయడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు షార్ట్ వీడియోలు, టిక్ టాక్ లపై నిషేధం విధించింది.